హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శిల్పారాజ్. ఈరోజు శనగపప్పు పచ్చి కొబ్బరితో కర్రీ చేసి చూపిస్తాను. మా శనగపప్పుని ఉడకబెట్టుకోవాలి, అది నేను తీయలేదు. తర్వాత దాంట్లో నీరు ఉంటాయి కదా, అది మీరు రసంకైనా యూజ్ చేసుకోవచ్చు. నేను మాత్రం మొత్తం స్టీమ్కి పెట్టి నీరు మొత్తం పోయేలాగా పెట్టుకున్నాను స్టవ్ మీద. మాది ఇంటి పప్పు కాబట్టి నేను 2 విజిల్స్ పెట్టా. మీరు కొనుక్కున్నది అనుకుంటే ఒక్కటి విజిల్ పెట్టేస్తే అయిపోతుంది. ఎందుకంటే కొంచెం పలుకులాగా ఉండాలి, మొత్తం మెత్తగా అయిపోతే కూడా టేస్ట్ ఉండదు కదా, అందుకని చెప్తున్నాను. ఇక్కడ పెట్టుకున్నాను, నేను నీరు మొత్తం ఎగిరిపోయే వరకు పెట్టుకున్నా. తర్వాత పోపుకి పెట్టుకుంటున్నాను, నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. మీరు ఇష్టం ఉంటే మినప్పప్పు వేసుకోండి, నాకు నచ్చదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు నేను 5-6 తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఇంకా కారం వేసుకోకూడదు. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని మంచిగా వేగనిచ్చుకోవాలి. మొత్తం అన్నీ మంచిగా వేగనిచ్చిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఉడకబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి. మీ ఇష్టం, మీకు నచ్చినంత మీరు వేసుకోండి. నేనైతే చిన్నగా ఉప్పుడంత వేసుకుంటున్నాను, అంతే. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం నీరు ఎగిరిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ కొత్తిమీర, ఏ పొడులు కానీ అవి ఏమి వేయకూడదు, అది న్యాచురల్గానే బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.